కార్తీక పురాణము 19వ రోజు పారాయణము. జ్ఞానసిద్ధుడు హరిస్తవము చేయుట. జ్ఞానసిద్ధుడు ఇట్లు స్తుతి చేసెను. వేదవేత్తలు మిమ్ము వేద వేద్యునిగాను వేదాంతములందు ప్రతిపాదింపబడిన వానినిగాను గుహ్యమైన వానిగాను నిశ్చలునిగాను అద్వితీయమునిగాను తెలుసుకొనుచున్నారు. చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీ పాద పద్మములను నమస్కరించుచున్నాను. వాక్యములతో చెప్పు సఖ్యముగాని వాడవు. శివునిచే పూజింపబడిన పాద పద్మములు కలవాడవు. సంసార భయమును తీసివేయు సమర్థుడవు. జన్మ సంసార సముద్రమందు ఉన్న శివదూతల చేత నిత్యము కొనియాడబడు వాడవు. చరాచర ప్రాణుల చేత స్తుతింపబడిన వాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీ విభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా, మీరు పరము కంటే పరుడవు నీవే, ఈశ్వరుడవు. ఈ చరాచర రూపమైన ప్రపంచమంతయును దానికి కారణమైన మాయతో కూడా నీ యందు తోచుచున్నది. త్రాడునందు పాము భ్రాంతి వలె తోచుచున్నది అనగా లేదని భావము. ఓ కృష్ణ, నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచముందు అంతటను ఉన్నావు. భక్ష్య భోజ్య చోష్య రూప చతుర్విధాన్న రూపుడవు నీవే. యజ్ఞ స్వరూపుడవు నీవే. నీ సంబంధియు పరమసుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును చూచిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రము వలె తోచును. ఆనంద సముద్రము నీవే. నీవే ఈశ్వరుడవు. నీవే జ్ఞానస్వరూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము. సమస్త పురాణ సారము నీవే అగుదువు. నీ వలననే సమస్తము జనించును, నీ యందే లయించును. నీవు ప్రాణుల హృదయమందుండు వాడువు. ఆత్మస్వరూపుడవు. అఖిల వంద్యుడవు. మనస్సు చేతను చూడసఖ్యముగాని నీవు మాంసమయములైన నేత్రములకు ఎట్లు గోచరమొగదువు. ఓ కృష్ణ, నీకు నమస్కారము. ఓ ఈశ్వర, నీకు నమస్కారము. ఓ నారాయణ, నీకు నమస్కారము. నన్ను ధన్యుణ్ణి చేయుము. మీ దర్శన ఫలము విఫలము చేయకుము. ఓ పరమపురుష, నీకు మాటిమాటికి నమస్కారము. ఓ దేవేశ, నన్ను నిరంతరము పాలించుము. నీకు నమస్కారము. సమస్త లోకములయందు పూజింపదగిన నీకు నేను మ్రొక్కెదను. ఇందువలన నా జన్మ సఫలముగాక. నీకు ఏమియు కొరత పడదు కదా. నీ జ్ఞానానికి లోపము ఉండదు కదా. నీవు దాతవు, కృపా సముద్రుడవు. నేను సంసార సముద్రమందు దుఃఖించుచున్నాను. కాబట్టి సంసార సముద్రమునందు పడియున్న నన్ను రక్షించుము. శుద్ధ చరిత ముకుంద, దుఃఖితుడనగు నన్ను రక్షింపుము. త్రిలోకనాథ నమస్కారము. త్రిలోకవాసి నమస్కారము. అనంత ఆది కారణ పరమాత్మ నమస్కారము. పరమాత్మ రూపుడవు. పరమహంసపతివి. పూర్ణ ఆత్ముడవు. గుణాతీతుడవు. గురుడవు. కృపావంతుడవు. కృష్ణ, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్దిని నివాసివి. స్వర్గ మోక్షాద్రుడవు. భేదరహితుడవు. తేజోరూపుడవు. సాధు హృదయ పద్మిని వాసివి. ఆత్మరూపుడవు. దేవేశుడవు అయిన ఓ కృష్ణ, నీకు నమస్కారము. ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా, నీకు నమస్కారము. వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనియాడబడు పాదములు గల కృష్ణ, నీకు నమస్కారము. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాద భక్తియును పడవ చేత
సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును పొందుదురు. అనేక బోధల చేతను, తర్క వాక్యముల చేతను, పురాణముల చేతను, శాస్త్రముల చేతను, నీతుల చేతను మనుష్యులు నిన్ను చూడలేరు. నీ పాదభక్తి అను కాటుకను ధరించి నీ రూపమును చూచి దానినే ఆత్మగా భావించి తరింతురు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓ హరి, నీకు నమస్కారము. నీ నామమును కీర్తించునంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యము, ఒక్కమారు నీ నామ సంకీర్తన చేయువాడు నీ పద సన్నిధికి చేరును. కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, జిష్ణు, మధుసూదన, దేవ, మహేశ, మహాత్మ, త్రివిక్రమ, నిత్యరూప, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ నీకు వందనములు. ఓ కృపానిధి, మమ్ములను రక్షించుము. ఇట్లు స్తుతి చేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లనియే. ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించి తిని. నా మనసు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమిచ్చెదను, కోరుకొనుము అని విష్ణువు పలికెను. జ్ఞానసిద్ధుడు ఇట్లు అడిగెను. గోవింద, నాయందు దయయున్న ఎడల నీ స్థానమును ఇమ్ము. ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను. భగవంతుడు ఇట్లు చెప్పెను. ఓ జ్ఞానసిద్ధ, నీవు కోరినట్లు అగును. కానీ ఇంకొక మాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు, బుద్ధిహీనులై ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగడి ఉపాయమును చెప్పెదను వినుము. ఓ మునీంద్రులారా, మీరందరూ వినుడు. నే చెప్పెడి మాట ప్రాణులకు సుఖదాయకము. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమందు నిద్రించెదను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనెదను. కాబట్టి నాకు నిద్రాసుఖము ఇచ్చడి ఈ మాస చతుష్టయమందు శక్తి వంచన చేయక వ్రతాదులు ఆచరించువారికి పాపములు నశించును, నా సన్నిధియు కలుగును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయమందు వ్రతము ఆచరించనివాడు నరకమందు పడును. ఓ మునీశ్వరులారా, నా ఆజ్ఞ మీద భక్తివంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి. ఇంకా అనేక మాటలతో నేమి పనియున్నది? ఎప్పుడు మూఢుడై ఈ చాతుర్మాస్య వ్రతమును చేయడో వాడు బ్రహ్మహత్యా ఫలమును పొందును. నాకు నిద్రగాని, మాంద్యము గాని, జాడ్యము గాని, దుఃఖము గాని, జ్ఞాన జరాదులు గాని, లాభాలాభములు గాని లేవు. అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమందు శయనించలేదు. నా భక్తి గల వారెవ్వరో, భక్తి లేని వారెవ్వరో పరీక్షించి చూతామని నిద్రయును వంక పెట్టుకొని శయనించెను. కాబట్టి నా ఆజ్ఞననుసరించి నాకిష్టమైన ఈ చాతుర్మాస్య వ్రతమును చేయువారు విగత పాపులగుదురు, నాకు ఇష్టులగుదురు. నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలమందు పఠించువారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి సుఖింతురు. హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢ శుద్ధ దశమి నాడు పాల సముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగీరసుడు ఇట్లు పలికెను. ఓయి, నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస్య వ్రతము సర్వఫలప్రదం. అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమమైనది. పాపవంతులకు గాని, దుర్మార్గులకు కానీ, సాధువులకు కానీ ఎవరైనను శ్రీహరి పరాధీనులై ఈ 4 మాసాలు చాతుర్మాస్య వ్రతమును చేయవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరూ ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకై చేయవలెను.
ఈ చాతుర్మాస్య వ్రతమును పుణ్యస్త్రీ గాని, విధవ గాని, శ్రమని గాని లేక సన్యాసి గాని తప్పక చేయవలెను. మోహము చేత చాతుర్మాస్య వ్రతమును చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపమును పొందును. మనోవాకాయములను శుద్ధము చేసుకొని చాతుర్మాస్యమునందు హరిని పూజించినవాడు ధన్యుడగును. చాతుర్మాస్య వ్రతము ఆచరించని వాడు కోటి జన్మములందు కళ్ళు త్రాగువాడి పొందెడి గతిని పొందును. సందేహము లేదు. పరమాత్మకు తుష్టికై చాతుర్మాస్య వ్రతం ఆచరించని వాడు గోహత్య చేసిన వాని ఫలమును పొందును. ఈ ప్రకారముగా వీలు చేసుకొని ఏ విధముగానైనను చాతుర్మాస్య వ్రతము ఆచరించువాడు 100 యజ్ఞముల ఫలముంది అంతమందు విష్ణులోకమును చేరును. జ్ఞానసిద్ధుడిట్లా హరి యొక్క మాటలు విని చాతుర్మాస్య వ్రతమును చేసి వైకుంఠ లోక నివాసులాయిరి. కార్తీక పురాణములోని ఈ 19వ అధ్యాయం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మిగతా అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.